ఇరాన్పై దాడిని మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ చమురు కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ సౌత్ పార్ట్స్ పై దాడులకు తెగబడింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చమురు ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్నాయి. బహ్రాన్లోని చమురు క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇరాన్. సౌత్ పార్ట్స్ పై దాడితో రోజుకు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. ఇరాన్ గ్యాస్ ఉత్పత్తిలో 66% సౌత్ పార్ట్స్ నుంచే ఉత్పత్తి అవుతుంది. రష్యా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు ఇరానే. అంతర్జాతీయ ఆంక్షలతోనే చాలా వరకు గ్యాస్ను దేశీయంగానే వినియోగిస్తోంది. ఇజ్రాయెల్ ముందు ఇరాన్ సైనిక అణు కేంద్రాల లక్ష్యంగా దాడులకు దిగింది. ఇప్పుడు చమురు క్షేత్రాలను టార్గెట్ చేసింది. ఇరాన్పై దాడిని మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ చమురు కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ సౌత్ పార్ట్స్ పై దాడులకు తెగబడింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చమురు ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్నాయి. బహ్రాన్లోని చమురు క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇరాన్. సౌత్ పార్ట్స్ పై దాడితో రోజుకు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. ఇరాన్ గ్యాస్ ఉత్పత్తిలో 66% సౌత్ పార్ట్స్ నుంచే ఉత్పత్తి అవుతుంది. రష్యా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు ఇరానే. అంతర్జాతీయ ఆంక్షలతోనే చాలా వరకు గ్యాస్ను దేశీయంగానే వినియోగిస్తోంది. ఇజ్రాయెల్ ముందు ఇరాన్ సైనిక అణు కేంద్రాల లక్ష్యంగా దాడులకు దిగింది. ఇప్పుడు చమురు క్షేత్రాలను టార్గెట్ చేసింది. దీంతో పాటు ఖార్గ్ ఐలాండ్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఇరాన్ చమురు ఉత్పత్తికి అదే కేంద్రం. అక్కడ దాడి చేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు రాకెట్లా దూసుకుపోతాయి.